ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా వాంఖేడే స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసిన ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. భారీ లక్ష్య ఛేదంలో ముంబైకి ఓపెనర్లు ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 72 పరుగులు జోడించి ఊపి మీదున్న తరుణంలో రోహిత్ కు గాయం, రికల్టన్ అవుట్. ముంబైకి భారీ దెబ్బ పడింది. ఆ వెంటనే తిలక్ వర్మ ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. అయితే సూర్య హార్దిక్ కు కాసేపు మెరుపులు మెరిపించిన ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండ్యా పొదుపైన బౌలింగ్ తో ముంబై బ్యాటర్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించలేకపోయారు. ఆ తర్వాత ఇద్దరు వికెట్ కోల్పోగా కొట్టాల్సిన నెట్ రన్ రేటు భారీగా పెరిగిపోవడంతో రూథర్ఫోర్డ్ 4లు 6ల వర్షం కురిపించినా కూడా మ్యాచ్ ఓటమి అంతరాయాన్ని తగ్గించాడే గాని గెలిపించలేకపోయాడు. మొత్తానికి ముంబై ఓటమికి ప్రధాన కారణం పవర్ ప్లేలో అటు బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యమే. బ్యాటింగ్ పవర్ ప్లేలో ఇంకాస్త మెరుగైన స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసి ఉంటే బాగుండేది. ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లకి సులభతరంగా మారేది. ఇక బౌలింగ్ విభాగంలో పూర్తిగా తేలిపోయారు. పవర్ ప్లేలో దారుణంగా పరుగులు ఇచ్చారు. ముంబైలో హేమీ బౌలర్లు ఉన్నారు. అయినా ఆర్సీబీ బ్యాట్స్మెన్లను కట్టడి చేయలేకపోయారు. ఈ రెండు విభాగాల్లో ముంబై ఓటమికి ప్రధాన కారణం. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా స్పందించాడు. మా పవర్ ప్లే, బ్యాటింగ్, బౌలింగ్ ఏమాత్రం బాగోలేదని అభిప్రాయపడ్డాడు. తొలి మ్యాచ్ లో తప్పక ప్రతి మ్యాచ్ లో మేము ఆరంభంలోనే వెనకబడిపోతున్నాం. మిగతా జట్లలో మంచి ఆరంభాలు దక్కుతున్నాయి. తమకు మాత్రం అటు బౌలింగ్, బ్యాటింగ్ లో మాత్రం సరైన ఆరంభాలు దక్కడం లేదు. అయితే ఈ రోజు మంచి ఆరంభమే దక్కినా ఇంకాస్త మెరుగైన స్ట్రైక్ రేట్ తో పవర్ ప్లేలో పరుగులు వచ్చి ఉంటే బాగుండేదని హార్దిక్ పాండ్యా అన్నాడు. ఇక బౌలింగ్ లో కూడా పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, అలాగే ఈ సీజన్ లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీసుకోకపోవడం వరుస ఓటముల్లో ప్రధాన అంశంగా మారిపోయిందని, ఈ విభాగాల్లో మేము మెరుగైతే తప్పక తదుపరి మ్యాచ్ లో రాణిస్తామంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఆరంభాలే మా ఓటమిని శాసిస్తున్నాయని, తదుపరి మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన కోసం ఏం చేయాలో, అవసరమైన మూమెంటం ను ఎలా పొందాలో వీలైనంత త్వరగా తెలుసుకోవాలని హార్దిక్ పాండ్యా తెలిపాడు. తదుపరి మ్యాచ్ కి 2 రోజుల విరామం ఉంది. ఈ 2 రోజుల్లో లోపాలను సర్దిద్దుకుంటామని తెలిపాడు. ఇక నుంచైనా మా ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ ఆప్షన్లను ప్రయత్నించి చూడాలి. పిచ్ను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. మేము ఇంకా మంచి క్రికెట్ ఆడాలి. బౌలింగ్, బ్యాటింగ్ లో సత్తా చాటి రాణించినప్పుడే టాస్క్ తో సంబంధం లేకుండా విజయాలు సాధించగలమని హార్దిక్ పాండ్యా తెలిపాడు.